హలో అండి, నమస్కారం అందరికీ. ఈరోజు నేను మీకు భద్రాచలం యొక్క నా యొక్క ట్రిప్ యొక్క ఎక్స్పీరియన్స్ని చెప్పబోతున్నాను. సో నేను పోయిన వారంలో శనివారం రోజు వెళ్ళాను భద్రాచలంకి. సో ఇది మీరు చూస్తున్నది హరితాహారం హోటల్. సో ఇది హరిత హోటల్. సో ఇక్కడ చాలా బాగుంది హోటల్. మనకి అరౌండ్ 1100 రూపీస్ వీకెండ్ పర్ రూమ్కి. అంటే అరౌండ్ 3-4 మెంబర్స్ ఉండొచ్చు రూమ్లో. అండ్ నార్మల్ డేస్లో 800 రూపీస్ 600 రూపీస్ ఉంటుంది. చాలా బాగుంది. ఇది టెంపుల్కి వే. సో ఇక్కడ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. అంటే నేను అరౌండ్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ రీసెంట్గా వెళ్ళాను. చాలా చేంజ్ అయింది, చాలా మోడిఫికేషన్స్ చేశారు. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్, మీకు స్టెప్స్ మీదికి ఫోన్ తీసుకెళ్ళకూడదు. సో మనం నార్మల్గా వీడియో తీసేదాం ఇక్కడికే. సో ఇది బయట ఇలా చాలా బాగా డెకరేట్ చేశారు. అక్కడ ఆ టెంపుల్ చాలా చాలా బాగుందండి. జనరల్గా నేను సాటర్డే రోజు వెళ్ళాను. సో రద్దీ కూడా మరీ అంత లేదు. సో నాకు చాలా ఎర్లీగా అరౌండ్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. ఇది లడ్డూ కౌంటర్ అండి. ఇక్కడ జనరల్గా మీకు లడ్డూ కౌంటర్లో మనకు అందరూ టికెట్స్ కోసం లైన్లో నిల్చుంటారు. ఇక్కడ మనకు అవసరం లేదు. టికెట్ వెండింగ్ మెషిన్ ఉంటుంది, ఆన్లైన్లో తీసుకొని మనం సెలెక్ట్ చేసుకొని లడ్డు తెచ్చుకోవచ్చు. చక్కెర పొంగలి నాకు చాలా బాగా నచ్చిందండి. అందరూ లడ్డు కోసం వెళ్తూ ఉంటారు, కానీ చక్కెర పొంగలి నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ తిందాం అనుకున్నాను, చాలా పెద్ద క్యూ ఉండిపోయింది. బట్ మీరు ట్రై చేయవచ్చు చక్కెర పొంగలి. ఇది గోదావరి సైడ్ వెళ్ళే రూట్ అండి. సో ఇది చాలా చాలా బాగుందండి. గోదావరి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. సో మేము బోటింగ్కి వెళ్ళలేదు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వేరే ట్రిప్ కోసం మేము వెళ్ళాము. సో జస్ట్ దర్శనం చేసుకొని అలా గోదావరిని చూసేసి వెళ్ళిపోయాము. సో మీరు బోటింగ్ వెళ్ళొచ్చు, చాలా చాలా బాగుంది ప్లేస్. అండ్ అక్కడ నుంచి వెళ్ళి మనకి పర్ణశాల అరౌండ్ 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఉంది. సో ఇది కొత్తగూడెం డిస్టిక్లో ఉంది భద్రాచలం అండి. సో ఇక్కడ నుంచి మనకి పర్ణశాల కూడా దగ్గరలోనే, బట్ మేము వెళ్ళలేదు. అది చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఎప్పుడో చూశాను పర్ణశాల అంటే చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో పాపికొండలు కూడా చాలా బాగుంటుందండి. కంపల్సరీ వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.